నేను నీకు చెప్పేది ఒకటే, మనకు ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ 10 ఏళ్లు కంచేసి కొడంగల్ను కాపాడుకునే బాధ్యత మీది. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్లు మన చేతుల అధికారం ఉంటుంది. ఈ 10 ఏళ్లు ముఖ్యమంత్రి కృషి కొడంగల్లోనే ఉంటుంది. వాళ్ళు వీళ్ళు గుంటనక్కల కాడ ఆడాడ చూస్తుంటారు తలకాయ ఇట్లా బయటికి పెట్టి. ఎవరికి ఏ అవకాశం లేదు. 10 ఏళ్లు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మనల్నే ఆశీర్వదిస్తారు. మల్లికార్జున్ ఖర్గే సార్ మన పక్కూరే గెట్టు దాటితే ఖర్గే సార్కి మనం ఎవరో తెలియదా? సార్ పోవాలి రావాలంటే ఏం నుంచి వాళ్ళు మనూరు మీద నుంచే కదా పోయేది. అవునా? మరి సార్కి నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తెలియదా? కళ్ళేందో కల్తీ కళ్ళేందో సార్కి తెలియదా? కొడంగల్ సార్కి తెలియదే ఉంది. అందుకే ఎవడు ఎంజాయ్ చెప్పండి, ఎవడు ఏమనే చేయి, ఊకునేది లేదు. మనం కొడంగల్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి నాది ఒకటే సూచన, ఓ పూట ఎనుకో ముందో వచ్చేది. ఇక ఇంత పెద్ద వ్యవస్థ నడిపేటప్పుడు ఒక గంట ఎనుకో ముందో అవుతుంటది. కానీ ఏది కూడా మీరు మనసులలో పెట్టుకోకండి. మనం ఇది చేసుకోవాలి, ఇది చేసుకోకపోతే మీరు ఆలోచన చేయరు. ఒకవేళ మనల్ని కాదనుకుంటే మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం, మన భవిష్యత్తులో మన పిల్లలకు అన్యాయం చేసుకున్న వాళ్ళం అయితే మాకు కాదా ఆలోచన చేయరు. ఇవాళ ఏముందా, ఏ ఊరోళ్ళైనా తాండూరు నుంచి మన ఊరు వస్తాడానా, నువ్వు వచ్చి తాండూరులో ఉన్నాడు మా వాళ్ళు అడుగుతున్నారు అంటాడు. రామోహన్ వచ్చి ఈడ అంటాడు, ఆడ సాధనగర్ పోతే ఆయన శంకర్ అంటాడానా, నువ్వు ఉంటుంది నేను అంతా సంభాయిస్తాను నువ్వు చేయను. నేనన్నా నేను మా కొడంగల్ దాటి ఆడికి రాంటాను. మీరు అందరూ అంత అయితే ఓ పండుగ పూట ఇంత విచ్చి భోజనం పెట్టారు తప్ప మేము యాడికి రాము. మేము మా ఊర్లోనే ఉంటాం, కొడంగల్లోనే ఉంటాం, కొండరేటిపల్లిలోనే ఉంటాం. ఇక్కడ నుంచే మేము రాజకీయం నడుపుతాం. తెలంగాణ రాష్ట్రాన్ని డాక్టర్ గారు చెప్తారు, కలుగుర్తలు కూడా అడుగుతున్నారు. ఇవాళ మనం ఎదిగి వచ్చినాం, ఇవాళ మనం ప్రయోజకులమైనాం. ప్రయోజకులు అయినప్పుడు 10 మంది పిల్లనిస్తాం అనిస్తారు. కానీ పెంచి పెద్ద చేసిన వాళ్ళకి అన్యాయం చేసి అత్తగారింటికి వెళ్ళడం పోయినాం అనుకో మంచిగా చెప్పురి, మీరే చెప్పురి. అందుకోసమే ఇది మనకు పుట్టినీళ్ళు, దీన్ని కాపాడుకొని మనం నిలబెట్టుకోవాలి. అందుకే మిత్రులారా మా శరణాప్యం గట్టిగా స్లోగన్ ఇస్తున్నాడు. అందుకే నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఏది ఎట్లున్నా ఈ 10 ఏళ్ళు మనం కలిసి ఉండాలి. ఈ 10 ఏళ్ళు అనేది మన జీవితంలో తిరిగి రాని ఒక గొప్ప సందర్భం. 75 ఏళ్ళు చూసిండ్రు, మళ్ళొచ్చే 100 ఏళ్ళు కూడా ఈ కొడంగల్కి ఇట్లాంటి అవకాశం వస్తుందని నేను అనుకుంటలేను. మీరు ఊహించి చూడండి, ఎవరైనా లీడర్ పుట్టి పెరిగి ఒక పెద్ద లీడర్ అయి రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి దూరంగానైనా ఏమైనా కనిపిస్తుందా? మనకు వచ్చింది, మన దోషిట్లు ఉన్నదాన్ని మనం వదిలేసి ఆకాశం వైపు చేతులు దాపితే మన అందరికీ తీరని అన్యాయం జరుగుతుంది. కుట్రలు కుతంత్రాలు చేస్తాడు, ఓడో వస్తూనే ఉంటాడు. ఊరు అన్న తర్వాత ఒక దొంగోడు ఉండనే ఉంటాడు. మనం అప్రమత్తంగా ఉండాల్సిందే తప్ప మనం అజాగ్రత్తగా ఉండి 2018 కూడా ఏమైంది, వన్ సైడ్ ఉంటుందని ఈయన ఒక దిక్కుపోయాడు. ఇట్లా తలా ఈయన కలిసి 8,000 తక్కువైంది లెక్క. కానీ మనం అదృష్టం ఏం పోలే. ఎమ్మెల్యే పోతే ఎంపీ ఇచ్చిండు దేవుడు. ఎంపీ ఇస్తే పిసిసి ప్రెసిడెంట్ వచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ వస్తే ముఖ్యమంత్రి వచ్చింది. పరమానందే శిష్యులను చూసి ఉంటారు కదా, వాళ్ళు ఏదో చేయబోతే కూడా ఏదో పరమానందే శిష్యుల కన్నా సినిమా చూడు, వాళ్ళు ఏది వాళ్ళ ఉద్దేశం చెడు ఉండదు, మంచోళ్ళే ఉంటారు. ఏదో అనుకొని ఏదో చేయబోతే ఏదో అయితే కానీ చివరికి మంచి అవుతుంది. అట్లనే మనకు కొంతమంది ఏదో అన్యాయం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని దొక్కేస్తున్నాం, అర్ధరాత్రి తలుపులు ఎరగొట్టి పోలీసులు పట్టుకపోయి లోపలైతే ఇక రేవంత్ రెడ్డి ఖతం అయిపోతాడు. రేవంత్ రెడ్డిని బంధించినాం అనుకోరు, ఏమైందా? దేవుడు మన దిక్కు ఉన్నాడు, ఎంపీని చేసిండు. ఎంపీ అయినందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినందుకు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి. తలుపులు ఎరగొట్ట ఫలితం అనుభవించారు. మన ముఖ్యమంత్రి అయిన రోజు రాత్రి ఒక ఆయనకు నడువులు ఎరిగినాయి. దేవుడు అది చూపించండి, ఇది చూపించండి. అందుకే ఇవాళ మంచి కార్యక్రమాలు చేసుకుందాం. మీ అందరు గ్రామాలలో కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలు కావచ్చు, రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఏవైనా కలిసికట్టుగా మండల స్థాయి నాయకులకు అందరికీ, ముద్దపన్నకు అందరికీ, రఘుకు, విజయ్కి అందరికీ నేను చెప్తున్నా, కలుపుకపోండి.
మీరు నాయకులు, కార్యకర్తలు కోపంలో తాపంలో సార్ కలుపుతలేడు మీరన్నా గలవారా అని అంటే ఇక సార్ కలవద్దు మేమెందుకు కలవాలని మీరని అడిగినట్లు అంటే కుదరదు. ఒకవేళ మీకేమైనా కష్టమైతే రాజు అందరు నాకు పట్నం తీసుకురా నేనే కలుగుతా. అర్థమైంది. అసెంబ్లీ నడిచేటప్పుడు వస్తే లోపల మంచిగా భోజనం పెట్టించి నేను మండల నాయకులకు కూడా చెప్తున్నా ఈసారి అసెంబ్లీలో ప్రతిరోజు ఒక మండలం వాళ్ళని మండలానికి 2 బస్సులు పెట్టి 50 మందిని 100 మందిని అడిగేయాలి, అసెంబ్లీ చూపియాలి, అన్నం దింపేయాలి, మన కథ ఎట్లా నడుస్తుందో అందరు చూపియాలి. వచ్చే అసెంబ్లీలో ప్రతి మండలానికి నేను ఆ వెంకటరెడ్డి గారికి కూడా చెప్తున్నా, అధికారికి మండల నాయకులకు కూడా చెప్తున్నా, వచ్చేసారి అసెంబ్లీ జరిగేటప్పుడు ప్రతిరోజు ఒక మండలం నుంచి మేము కార్లలో వస్తామంటే కుదరదు. అందరికి ఏసీ బస్సు పెట్టుకుని బస్సు ఎక్కించుకోవాలి. ఒక బస్సు అయితే ఒక బస్సు, 2 బస్సులు అయితే 2 బస్సు. చక్కగా అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో పాస్ ఇప్పేయండి, అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో చూపేరి, మన తడాక్ ఎట్లున్నదో కొడంగల్ తడాక్ అసెంబ్లీలోనే అందరికి భోజనం పెట్టించి అసెంబ్లీ పంపేరి. అన్ని మండలాలు ఇప్పుడు 8 మండలాలు అయినాయి. 8 రోజులు వచ్చేసారి అసెంబ్లీ 8 రోజులు పెట్ట రోజుకో మండలం ఉంది. రాండి అక్కడికి మనకి అసెంబ్లీ కొడంగల్ కనిపిస్తే చేతి నమస్కారం పెట్టాల్సింది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నడుపుకుంటాం మనము? ఇప్పుడు నడుపుకోవాలి కదా. కొడంగల్ కార్యకర్త అయినా ఎవరైనా చేతులెత్తి నమస్కారం పెట్టాల్సింది సార్కు దగ్గర వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఉద్యోగం ఎంచుకుంటుందా? అందుకే మీరందరు ధైర్యంగా ఉండండి. చిన్న చిన్న ఇక్కడ షోలు అక్కడిక్కడ అప్పుడప్పుడు షోలు అక్కడిక్కడ అయితే పాడైతే ఓసారి పాడు చేసుకున్నాం. దేవుడు మన పక్క నుండి అది మంచిగా జరిగింది. ఈ 10 ఏళ్లు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. 10 ఏళ్ళ ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి ఎవరైనా కొడంగల్ చూసి రావాలి, కొడంగల్ లాగా చేయాలని పోటీ పడేటట్టు చేస్తా. ఇప్పుడు ఏదైతే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమంతో పాటు రేపు స్థానిక సంస్థలలో కూడా సరిగ్గా వ్యవహారం చేయాలి. గ్రామాలలో ఎవరికి ఎంపీటీసీ వస్తుంది, ఎవరికి సర్పంచ్ వస్తుంది, ఏది కాకపోతే ఆ మంచికి చెడ్డకి నేను ఉండనే ఉంటా. ఏదైనా ఉన్నా అందరినీ కాపాడుకుంటా. నేను ఎవరేమో అధైర్యపడాల్సిన పని లేదు. ముఖ్యంగా పిల్లల చదువులు, చదువుకున్న వాళ్ళ ఉద్యోగాల మీద దృష్టి పెట్టుర్రి. మీరు పిల్లలను చదివించుకోకుండా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోకపోతే ఇంకా తర్వాత ఎవరు రారు. నేను మీకు చెప్పేది ఒక్కటే, మీకు కష్టమైన నష్టమైన పూట తిన్నా తినకపోయినా పిల్లలను చదివించుకోరు. చదివించుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదే. మనం మగచర్ల దగ్గర పెట్టుకున్న భూములలో మంచి ఫ్యాక్టరీ పెద్ద కంపెనీలను తెస్తాం. పెద్ద కంపెనీలు, ఎన్నడూ ఊహించని కంపెనీలు కొడంగల్కు తెచ్చి పెట్టుబడులు పెట్టించి మీకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించి మన జీవితాలను, మన తలరాతను మార్చుకోవడానికి అవసరమైన కార్యక్రమం తీసుకుందాము.